మీ ఇంట్లో బంగారం ఉందా? మీ ఒంటి మీద నగా నట్రా ఉన్నాయా? అయితే భద్రం, బీ కేర్ఫుల్. గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతుందో దానికంటే వేగంగా క్రైమ్ రేట్ దూసుకుపోతోంది. బంగారం కంటపడితే చాలు దొంగలు పండగ చేసుకుంటున్నారు. బాబోయ్ బంగారం దొంగలు అంటున్నారు బాధితులు. రోడ్డు మీదకెళ్తే చైన్ స్నాచింగ్ లో, ఇంట్లో పెట్టి వెళ్తే బంగారం గాయం. ఇంట్లో ఉన్న ఒంటిపై ఉన్న గోల్డ్ మాత్రం సేఫ్ గా ఉండట్లేదు. గోల్డ్ రేట్లు రాకెట్ కంటే స్పీడ్ గా పెరుగుతున్నాయి. ఓ తులం బంగారం కొట్టేస్తే ₹1,00,000 వచ్చినట్లే. దీంతో అన్ని రకాల దొంగలు ఇప్పుడు గోల్డ్ ని టార్గెట్ చేశారు. వరుస గోల్డ్ చోరీలతో 2 తెలుగు రాష్ట్రాలను బెంబేలెత్తిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గారావు కుటుంబ సభ్యులతో అమలాపురంలో బంధువుల పెళ్లికి వెళ్తూ మధ్యలో విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి ఆగారు. కొండపై కారును పార్క్ చేసి దర్శనానికి వెళ్లారు. తర్వాత తిరిగొచ్చి చూస్తే కారులో 270 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్ మాయమైపోయింది. దాని విలువ 20 లక్షలకు పైనే ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 3 ఇళ్లలోకి చొరబడి 9.5 తులాల బంగారం, 42 తులాల వెండి, నగదును అపహరించారు దొంగలు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో తాళాలు వేసిన 4 ఇళ్లలోకి దొంగలు పడి 60 తులాల బంగారాన్ని దోచుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లలో 2 టౌన్ ఎస్ఐ ధనుంజయ నివాసం కూడా ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు దగ్గర చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నీలం తోటకు చెందిన మహిళ స్థానిక రైస్ మిల్లుకు విధిలో వెళ్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారపు గొలుసును లాక్కెళ్లారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కొమరం భీం చౌరస్తాలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండీని పగలగొట్టి బంగారు పుస్తలతో సహా 9 కాసుల బంగారం, 10 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం తిమ్మానగర్లోని నగల దుకాణంలో చోరీ జరిగింది. రాత్రి దుకాణం మూసివేసిన యజమానులు ఉదయం తలుపులు తీసి చూసేసరికి షాప్ గుల్ల చేశారు దొంగలు. దుకాణంలోని బంగారపు నగలను ఊడ్చేశారు. గోల్డ్ రేట్ పెరగడంతో క్రైమ్ రేట్ కూడా రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా గోల్డ్ కి గురిపెట్టారు చోరులు. ఒక్క చైన్ స్నాచ్ కొట్టేస్తే లక్షలు వస్తాయి. ఇక ఒక ఇంటికి కన్నం వేసి పసిడి పట్టేస్తే లక్షలు జేబులో వేసుకోవచ్చు. దీంతో దొంగల కళ్ళన్నీ ఇప్పుడు బంగారం మీదే పడ్డాయి. సో ఇంట్లో అయినా వీధుల్లో అయినా తస్మాత్ జాగ్రత్త.